Hi guys, welcome back to my YouTube channel Binnu Vlogs. Officially, this is my first full-length vlog about my baby boy's naming ceremony. Actually, vlog చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను చాలాసార్లు అనుకున్నాను బట్ ఎప్పుడు కుదరలేదన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ ఫంక్షన్ కోసం 3 days నుంచి ప్రెప్ అయితే జరుగుతుంది. అది గుర్తుండిపోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఒక డ్రెస్ అయితే నేను ఫిక్స్ అయ్యాను. మా హస్బెండ్ అండ్ మా బేబీ ట్విన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక డ్రెస్ ఫిక్స్ చేశాను అనమాట. అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని సర్చ్లో ఉన్నాము. సో ఫస్ట్ అయితే సెంట్రల్లో సర్చ్ చేసాము మాకు కావాల్సిన డ్రెస్. నాకు సెంట్రల్లో చాలా మంచి డ్రెస్సెస్ నచ్చాయి, బట్ నాకు కావాల్సిన డ్రెస్ అయితే అక్కడ దొరకలేదు. బట్ రీజనబుల్ ప్రైజెస్కి బేబీస్కి చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి సిఎంఆర్లో. ఎందుకంటే మనం అంతకన్నా ఎక్కువ కాస్ట్ పెట్టి పర్చేస్ చేయడం వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది నాకైతే. బికాస్ బేబీస్ చాలా త్వరగా ఎదిగిపోతారు కాబట్టి ఆ డ్రెస్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో నాకు చాలా మంచిగా నచ్చిన ఒక 4 ఇక్కడ మా హస్బెండ్ నన్ను తెలియకుండా నేను రికార్డ్ చేస్తున్నా అని చెప్పి నా మీద జోక్స్ వేస్తున్నారు. అండ్ మీన్వైల్ లంచ్ టైం అయితే క్రాస్ అయిపోయింది. సో మాకు చాలా ఆకలేసింది. కేఎఫ్సీకి వెళ్ళి ఆర్డర్ చేసుకొని అక్కడ తినేసాం అనమాట. సో మా లంచ్ అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్సో మాకు అక్కడ సేల్స్ పర్సన్ చెప్పారు రామ్రాజ్లో మీకు దొరుకుతుంది అని చెప్పి. సో మేము వెంటనే రామ్రాజ్ కాటన్స్కి వెళ్ళాము. అక్కడైతే నాకు బెస్ట్ మెటీరియల్ దొరికేస్తుందని నేను చాలా హోప్తో ఉన్నాను, బట్ అక్కడ కూడా లేదని చెప్పేశారు. సో ఫైనల్గా సౌత్ ఇండియాలో మాకు కావాల్సిన డ్రెస్ అయితే దొరికింది. మెటీరియల్ కొంచెం కాంప్రమైజ్ అయినా పర్వాలేదు అనిపించింది, బట్ నాకు నచ్చింది డ్రెస్. సో ట్విన్నింగ్ చేయడానికి బాగుంటుంది అనిపించింది. సో ఫైనల్గా మాకు కావాల్సిన డ్రెస్ అయితే నేను షాప్ చేసేసాను. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఆల్సో మాకు అదొక పనే కాకుండా చిన్న చిన్న పనులు ఉండిపోయాయి. సో అవన్నీ చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాను. ఎందుకంటే షాపింగ్ కోసం బయటకు వచ్చి చాలాసేపు అయిపోయింది. అండ్ నా బేబీ ఇంటి దగ్గర ఏడుస్తుంది. ఇంకా నాకు కాల్ అయితే మమ్మీ దగ్గర నుంచి రాలేదు. సో అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను. సో ఎప్పుడైతే కాల్ వస్తుందో అప్పుడే టెన్షన్ పడతాను అనమాట. సో వాడు ఏడకుండా ఉన్నాడు అని నాకు ఒక హింట్ అనమాట. సో చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బీచ్ రోడ్లో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఎందుకు లాంగ్ రూట్ తీసుకుంటాము, ఈవెన్ బేబీ ఉన్నా కూడా మేము లాంగ్ డ్రైవ్ చేసుకుంటూనే ఇంటికి వెళ్ళాలనుకుంటాము. బికాజ్ మాకంటూ ఒక టైం ఉంటుంది అని మేము ఫీల్ అవుతాం అనమాట. ఎప్పుడు బీచ్ రోడ్లో వెళ్ళినా విల్ హ్యావ్ అవర్ ఓన్ కాన్వర్జేషన్స్, లైఫ్ మ్యాటర్, డీప్ కాన్వర్జేషన్స్ అనమాట. ఇంకా కాన్వర్జేషన్స్ చేసుకుంటూ మాకు ఎంత దూరమైనా తెలియకుండానే అయిపోతుంది. సో వి ఎంజాయ్ అవర్ ఈచ్ అదర్స్ కంపెనీ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు లాంగ్ డ్రైవ్ చేసి చాలా కాలం అయిపోయింది అన్నప్పుడు కూడా అందుకనే మేము ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఏంటంటే, అంటే ఛాన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది లాంగ్ డ్రైవ్స్. ఎక్కువ టైం లేకపోతే మేము కూడా నార్మల్గా అందరూ వెళ్ళే రూట్లోనే వెళ్ళి మా పని చేసుకొని వచ్చేస్తూ ఉంటాము. సో ఫైనల్గా డే 1 అయితే అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా డే 2 మేము ఎంవివి సిటీ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ మా సిస్టర్ ఇన్ లా ఉంటారనమాట. సో అక్కడ చిన్న పని ఉంటే అది చూసుకొని ఇంకా ఎంవివి సిటీ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి కూడా మళ్ళీ బీచ్ రోడ్లో డెకార్ కోసం షాపింగ్ అనమాట. అక్కడ యాక్చువల్గా డెకార్ కోసం చాలా మందిని అడిగాము, బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం 15K, దట్టు ఒక బ్యాక్గ్రౌండ్కి 15K అవుతుందని చెప్పారు. అంటే ద బెస్ట్ డెకార్ 15K అనమాట. సో నార్మల్గా చేసేయాలంటే ఒక 10K అవుతుందంట. సో ఎలా లేదన్నా మినిమం 10Kకి జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు వేస్తారని చెప్పారు. నాకైతే అస్సలు అలా నచ్చలేదు. బికాజ్ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కి 10K ఈజ్ నాట్ వర్తీ అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో నార్మల్ బడ్జెట్లోనే నేను ఈ ఫంక్షన్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్కి 10K వేస్ట్ అనిపించింది, దట్ టు ఫర్ ఫ్యూ అవర్స్. సో ఇట్ ఈస్ ఆల్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇది ఒక హాల్లో చేస్తుంటే మేబీ ఇట్ ఈస్ వర్ది అనిపించాల్సిందేమో మేబీ, బట్ నాకైతే ఇంటి దగ్గర 10K పెట్టి ఒక బ్యాక్గ్రౌండ్ కోసం వేస్ట్ అనిపించింది. సో మా అంతలు మేమే డెకార్ చేసుకోవాలి అనుకున్నాము. బికాజ్ మా సిస్టర్ ఇన్ లా కూడా డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ తను, బట్ తనకి ఒక ఐడియా ఉందన్నమాట కొంచెం డెకార్ కోసం అది. సో మా అందరం కలిపి మేమే చేసేసుకుందాం అనుకున్నాము. బికాజ్ మా ఎంగేజ్మెంట్ డెకార్ కానీ నా సీమంతం డెకార్ కానీ అంతా మేమే
మేమే చేసుకున్నాము. సో ఆ డెకార్ ఎలా చేసామో కూడా నేను మీకు వీడియోస్లో చూపిస్తాను, వీడియోస్ పెడతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు పింక్ చేయండి. నేను డెకార్ వీడియోస్ ఎలా చేసుకుంటున్నాము, ఈవెంట్స్కి పెద్ద పెద్ద ఈవెంట్స్కి మేమే చేసేసుకుంటున్నాం కదా, సో అది ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నామో నేను అంతా కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే మీకు పెడతాను. సో డెకార్ కోసం అయితే పూర్ణ మార్కెట్కి వెళ్ళాము. పూర్ణ మార్కెట్లో నేను ఒక్క క్లిప్ కూడా తీయలేదు, ఎందుకంటే మేము చాలా తిరిగామన్నమాట. ఎక్కడ తక్కువ రేటుకి మాకు కావాల్సిన ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ దొరుకుతాయా అని చెప్పి. సో ఆ తిరగడంలోనే టైం అంతా అయిపోయింది. మాకు 4 hours పట్టింది. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, బేబీ ఏడుస్తుంది అని మమ్మీ కాల్స్ వచ్చేసినాయి, తమ్ముడు మమ్మీ కాల్స్ చేస్తున్నారు. సో నా టెన్షన్ నాకు చాలా ఉందన్నమాట. సో అక్కడెక్కడ నేను ఒక్క వీడియో రికార్డింగ్ కూడా తీయలేదు, బట్ నేను మీకు లాస్ట్లో ఎలా డెకార్ చేసామనేది నేను పర్టికులర్గా మీకు చూపిస్తాను. సో డే 2 మేము డెకార్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా పర్చేస్ చేసిన తర్వాత నుంచి ఇంకా ఎలా డెకార్ చేయాలి ఏంటి అని చెప్పి మేము ఫుల్ ప్రిపరేషన్లోనే ఉన్నాము, బికాస్ మాకు చాలా తక్కువ టైం ఉండింది అండ్ నెక్స్ట్ డేనే ఫంక్షన్. సో నైట్కి నైట్ మొత్తం మేము డెకరేషన్ చేసేయాలి. అంటే కొంచెం కంప్లీట్ చేసాము మార్నింగ్ అంతా, బట్ ఈవినింగ్కి కొంచెం మిగిలిపోయింది. ఇంకా ఉయ్యాల పెట్టాలి ఇవన్నీ అనుకున్నాము. ఉయ్యాల కూడా మేము అందరూ క్రాడిల్స్ తెస్తున్నారు కదా, సో మేము క్రాడిల్ అనుకోలేదు. ఎప్పుడు అందరూ వేసినట్టు చీరలోనే ఉయ్యాలు వేయాలని ఫిక్స్ అయ్యి ఇంకా దాన్నే డెకార్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఈ ప్రిపరేషన్ అంతటికి మాకు కొంచెం చాలా కంప్లీటెడ్ ఆల్ ద డెకార్ అండ్ ద డే హ్యాస్ కమ్ ఫైనలీ. అండ్ ఆ రోజు పంతులు గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఒక 1 and 1.5 hour పూజ అయితే జరుగుతూనే ఉంది. అండ్ అందరూ ఎవరైతే ఏమైనా గిఫ్ట్స్ ఆఫర్ చేస్తే అప్పుడు ఆఫర్ చేసామని చెప్పారు. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో బేబీని మేము ఉయ్యాలలో వేసామన్నమాట. అండ్ మాకు ఒక పెద్ద అచీవ్మెంట్లా అనిపించింది. యాక్చువల్గా ఒక బేబీకి ఒక పేరు పెట్టడం అనేది ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, బట్ స్టిల్ మా హస్బెండ్ అండ్ నేను ఒక మంచి పేరు అయితే సెలెక్ట్ చేసాము. అది కూడా విత్ ఇన్ నో టైమ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ అ వెరీ గుడ్ నేమ్. అంటే మాకైతే చాలా రేర్ నేమ్, బట్ చాలా మంచి నేమ్ అనిపించింది. మీకు లాస్ట్లో చెప్తాను ఆ పేరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఐ లవ్డ్ ఇట్, వీ లవ్డ్ ఇట్ అ లాట్ యాక్చువల్లీ. సో ఫైనల్గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నేమ్ ఏంటో మీకు చెప్పలేదు కదా, మోక్షల్ అభ్యంత్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. దాని నేమ్ మీనింగ్ ఏంటంటే మోక్షల్ అంటే ఫ్రీడమ్ అండ్ సాల్వేషన్, అండ్ అభ్యంత్ అంటే ఫియర్లెస్నెస్, అండ్ లార్డ్ హనుమ అండ్ శివ నేమ్ కూడా కలుస్తుంది. సో హౌ డూ యూ లైక్ ఇట్? ప్లీజ్ కామెంట్. బై బాయ్.